మేమైతే తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ తిరుపతికి వచ్చాము. గుడిమల్లం గుడికి వెళ్ళాలి శివాలయానికి అని చెప్పి వెళ్ళాము. నేను ఇంకా బస్ అయితే అడిగాను బస్ స్టాండ్‌లో తిరుపతిలో అడిగితే ఖచ్చితంగా ఆ ఊరికి బస్సు ఉంది. పల్లెవెలుగు 1:30కి వస్తది బస్ స్టాండ్‌కి అని చెప్పారు. ఏడుకొండల బస్ స్టాండ్ ఉంది కదా! దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న పల్లెవెలుగు స్టాపింగ్‌లో అయితే బస్సు వస్తది. 1:30 బస్‌కైతే వెళ్ళాము. గుడి దగ్గరే దింపాడు కండక్టరు. తిరిగి మళ్ళీ 20 నిమిషాలకి ఇదే స్టాండ్‌కి వస్తది. మీరు ఆ లోపల దర్శనం చేసుకొని టెంకాయ కొట్టుకొని ఇదే బస్‌కి వెళ్ళొచ్చు మళ్ళీ తిరుపతికి అన్నాడు. మేమైతే సేమ్ ప్రాసెస్ అదే చేసాము. వీడియోలో టైం వేస్ట్ చేయకుండా దర్శనం అయితే చేసుకొని టెంకాయ కొట్టుకొని తిరిగి మళ్ళీ అదే బస్‌కి అయితే వచ్చాము. బస్సు అయితే పాపానాయుడుపేటకైతే 20 నిమిషాలకు ఒక బస్సు ఉంది. ఆడ నుంచి ఆటోకి అయితే రావచ్చు ₹10 ఇచ్చి. లేదు బస్‌కే పోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ బస్సు అయితే రోజుకు 4 మాటలు తిరుగుతదంట. మీరైతే ఖచ్చితంగా బస్‌కే వెళ్ళండి. ఎందుకంటే గుడి దగ్గరే దిగుతారు, గుడి దగ్గరే ఎక్కుతారు. ఓకే బాయ్ అండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫుల్ వీడియో అప్డేట్ చేస్తాను.